హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే తిరుపతికి వెళ్తున్నాము ఫ్యామిలీతో. ఇది నేను బస్లో నుంచి వీడియో తీస్తున్నా మీకు. తిరుపతి నుండి తిరుమలకి అయితే వెళ్తున్నాం మేము పైకి సుమో తీసుకొని. అక్కడ రూమ్స్ అయితే బుక్ చేసాము. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వెళ్ళే దారిలో అక్కడ చెక్కింగ్స్ అన్నీ చేస్తారు కదా, అక్కడ ముందు చూడండి ఎన్ని కార్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. తిరుపతి అంటేనే ఫుల్ ఉంటారు కదా, రష్ ఉంటుంది మొత్తం గుడంతా. ఇక్కడ చెక్కింగ్ చేస్తారు. మనము కార్లో అన్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చెక్కింగ్ చేయించుకోవాలి. మళ్ళీ కార్ వస్తుంది, ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకా మేమంతా దిగేసి ఇంకా బ్యాగ్ చెక్కింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. వెదర్ అయితే చాలా కూల్ ఉంది. అసలు చాలా చలి పెట్టింది. అంటే పొద్దున్న మార్నింగే ఇది 4 ఆ టైంలో, 4-5 ఆ టైంలో అనమాట. చాలా కూల్ ఉండే అసలు వెదర్. స్నో, అది మంచు, అది ఫాగ్ లాగా వస్తుంది మొత్తం. చాలా బాగుండే. నేను యాక్చువల్గా రీల్లో చూసాను అనమాట. అది ఒక సైడ్ నుంచి దేవుడు పడుకున్నట్టు కొండల్లో కనిపిస్తాడు అని. నేను అందుకు కొండలనే చూసుకుంటున్నా, ఎక్కడ కనిపిస్తాయి అని. లాస్ట్కి అయితే కనిపించలేదు. అది ఎక్కడో ట్రైన్లో వెళ్తున్నప్పుడు కనిపిస్తుందంట. అలాగా అక్కడ చూడండి మొత్తం ఫాగ్. ఈ చెట్లు ఉన్నాయి అడ్డం, లేదంటే నీట్గా కనిపించేది. ఒక చోట అయితే బాగుంది, ఆ క్లిప్ వేస్తాను చూడండి. అక్కడ చూడండి ఆ కొండ అంతా ఫాగ్తో నిండిపోయింది మొత్తం. ఇట్లా వస్తుంది అది మా ఎయిర్ లాగా. చాలా బాగుంది అసలు. చాలా గ్రీనరీ. ఇంక తిరుపతి అంటేనే గ్రీనరీ. కింద మళ్ళీ మొత్తం హీట్ ఉంది, పైన మాత్రమే కూల్ ఉంటుంది. తిరుపతిలో అయితే కూల్ ఉంది, తిరుమలలో అంతేముండదు, కొంచెం హీట్గానే ఉంటుంది. తిరుమల అంటే మనం కింద అంటాము, తిరుపతి అంటే కొండపైన ఉండేదాన్ని తిరుపతి అంటాం. యాక్చువల్గా ఇప్పుడు టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఎవరైతే వెళ్తారో తిరుపతికి వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళు అప్పుడు మార్నింగే ఇచ్చేవాళ్ళు టికెట్స్. అంటే 300వి డైరెక్ట్ దర్శనాలు అట్లా ఉంటాయి కదా, అంటే షెడ్లో లేకుండా వెళ్ళడం. అట్లా ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైటే ఇచ్చేస్తారంట. 2 అట్లా ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు. మార్నింగ్ అయితే టికెట్ ఇవ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మాకు తెలియకోకుండా మేమైతే తిరుపతికి వెళ్ళాము. చాలా కష్టపడి ఇంకా షెడ్లో నార్మల్ దర్శనానికే వెళ్ళిపోయాము. ఇంకా షెడ్లో మాకు 10 hours ఉంచారు. 10 మేము 1కి వెళ్ళాము, మళ్ళీ నైట్ 10 బయటకు వచ్చేసాము. టోటల్ 10 hours అట్లా అయింది మాకు దర్శనం అయ్యేతలకి. చాలా రష్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ఆ ఫాగ్. నేను చెప్పాను కదా మొత్తం అది ఎయిర్ లాగా భలే వస్తుంది. చాలా చల్లగా ఉన్నాయి. తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ సందులు అవి రోడ్డు ఉంటుంది కదా తిరుపతికి పైకి పోయడానికి. తిప్పి నాకు ముందే కార్ అంటే కొంచెం అలర్జీ అనమాట. అంటే ఏమంటారు, నాకు వామిటింగ్స్ అవుతాయి. వద్దునైనా కార్లో తిప్పి పెట్టినారు. ఇంకా మేము ఒక రూమ్ తీసుకొని ఇంకా స్నానం చేసుకొని అయితే నేను వచ్చేసాను. మమ్మీ వాళ్ళంతా స్నానం చేసుకున్నారు. ఇంకా అక్కడ దగ్గర ఉన్న ఒక పార్క్ లాగా ఉంది సంథింగ్, అక్కడ పోయి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మేమందరం కలిసి ఇంకా దర్శనానికి అయితే పోతున్నాము. ఇక్కడ నార్మల్ బస్సెస్ అయితే దొరుకుతాయి, దాంట్లో ఎక్కడమే బెస్ట్. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతాము. అక్కడ ఉన్న వాళ్ళైతే 100 రూపీస్ చాలా అడుగుతారు. నా మాట విని ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే, ఇప్పుడు హాలిడేస్ కదా చాలా మంది వెళ్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసి పోస్ట్ పెడుతున్నాను. ఇది నెక్స్ట్ డే తిరుపతి అయిపోయింది, మేము వచ్చాము. ఆ తర్వాత ఏమైందంటే నైట్ వచ్చేసరికి ఇంకా ఫుడ్ తిని పడుకునేసాము, అలసిపోయాము అక్కడికే. అందుకు ఇంకా నేను నైట్ అయితే వీడియో తీయలేదు. ఇది మళ్ళీ వేరే గుడికి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్ అయితే ఏదో చాలా బాగుంది, మొత్తం చెట్లు కొంచెం చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా మా డాడీ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. చూడండి ఇంత క్యూట్ ఉన్నాయి కదా. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంది, అంటే తాగడానికి వాటర్ దొరకవు, చాలా రేర్. అంటే దొరుకుతాయి కానీ చాలా కాస్ట్, 60 రూపీస్ 1 బాటిల్. అక్కడ గుళ్ళు నాకు తెలిసినంత వరకు ఫోన్ నాట్ అలౌడ్ అనుకుంటా. ఒకవేళ అలో ఉంటే తీసుకెళ్దాం, ఒకవేళ లేకపోయినా దొంగగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకే, అక్కడ ఏం చూసినా ఎన్నిసార్లు చూసినా వింతగా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది నాకైతే తిరుపతి వెళ్ళిన ప్రతిసారి. నిజానికి ఎండ్ అనేది ఎక్కువ కూల్ ఉంది. మార్నింగ్ టైమ్స్ అయితే చలి అవుతుంది. ఎవరైనా చలికి తట్టుకోలేం అనే వాళ్ళు స్వెటర్స్ తెచ్చుకోండి. ఓకే, అయితే ఇదేదో తెలీదు, మొత్తం కిందంతా షాప్స్ ఉన్నాయి, ఇంకా పైన అంతా ఏదో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఆ ఫ్లవర్ చూపిస్తాండి. మీకు క్లారిటీగా ఒక క్లిప్ వేసి చూపిస్తా. టైం ఉంటే నేను అక్కడికి వెళ్ళి మీకు ఆ చెట్టు నీట్గా బాగుంది చూపిస్తా. ఇంక ఇక్కడంతా కిందంతా షాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మామూలు మనం షాపింగ్ చేస్తాం కదా, ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి షాపింగ్. బ్యాంగిల్స్, బొమ్మలు, ఇంకా ఫుడ్ తినడానికి ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు, టిఫిన్ చేసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ
షాప్స్ పైన అంతా ఏదో పెద్ద బిల్డింగ్ ఉంది, మేబీ అదేమో తెలియదు నాకు. వరాహ స్వామి టెంపుల్కి అయితే రాలేదు, ఇక్కడ వేరే వేరే టెంపుల్స్ అయితే ఉన్నాయి. నాకు పేర్లు సరిగ్గా తెలియదు, మా డాడీకి అడిగి తెలుసుకొని చెప్తాను. ఇంకా చాలా అక్కడ ఏదో గోపురం ఉండని చూపిస్తాను. వెంకటరమణ స్వామి గుడి ఎదురుగా ఈ గుడి ఉంటుంది. కొంతమంది మొక్కుకొని వెళ్తారు, కొంతమంది మొక్కొచ్చి కొన్ని దీపంలో అది కర్పూరం పెట్టిస్తారన్నమాట. ఆ కర్పూరం మనం మొక్కుకొని అక్కడ అంటించేసి రావాలి దేవుడికి. కంపల్సరీ వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది మొక్కుకొని అయితే వెళ్తారు దేవుడిని మొక్కడానికి అయితే. ఈ గుడి అయితే హనుమాన్ స్వామిది. ఇట్లా ఎదురుగా హనుమాన్ స్వామి గుడి ఉంటుంది, కొంచెం ఇంకొక సైడ్ నుంచి వరాహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దేవుడు ముందరైతే మన హనుమాన్ బాస్ అయితే గుడి ఉంటుంది, మొక్కొని వెళ్ళచ్చు. మొక్కొని అక్కడ దీపాంతులను చూపిస్తున్నారు. అక్కడైతే మీకు ఏమైనా కోరికలు ఏమన్నా ఉన్నా మీరు మొక్కొని అక్కడ కాల్ చేయాలని, అంటే అంటీలన్నమాట. తీయొచ్చు లాంటికి. వాళ్ళు నేను వీడియో తీస్తా అంటే వచ్చి పొట్టెట్లు పెట్టినారని చూసుకుంటున్నారు. ఈ గుడి అయితే హనుమాన్ స్వామిది, మన మోస్తి. మీరు కూడా మొట్టుకోండి ఫ్రెండ్స్ హనుమాన్ స్వామిని. ఇదిగో ఇట్లా స్తంభాల్లాగా చాలా ఒక 3-4 ఏమో ఉన్నాయి. ఇక్కడ అగ్గితో ఆ కర్పూరం అంటివ్వాలి. అది కొంచెం అయితే ఆ కర్పూరం పెట్టి అంటిస్తాము, అది చేతికి వస్తుంది. ఆడ వరకు తెచ్చినా కానీ గాలి కారిపోయింది. ఇంకేం చేస్తాము, ఇంకా సర్లే అని ఆ కర్పూరం కొంచెం సైడ్కి పెట్టి ఏమంటారు దీపాంతికి అటాచ్ చేసి ఆ కర్పూరం ఆ అగ్గి లోపలికి వచ్చి కర్పూరం అంటుకోయింది. చాలా రష్ ఉన్నారు. అయిపోయి బయటకు వస్తాను. ఇప్పుడు తిరుపతి చూపిస్తా చూడండి. ఇది తిరుపతి స్వామి గుడి. ఆ గుళ్ళో ఒకటే కాదు, బయట కూడా మనం చెప్పులు వేసుకోకుండానే తిరగాలి, ఎందుకంటే అదంతా పవిత్రమైన ప్లేస్ కదా. సో చెప్పులు వేసుకోకూడదు. మేము అక్కడే పెట్టేసి వచ్చాము చెప్పులు. ఇంకా బై వాక్ వెళ్తున్నాము. ఇంకా అక్కడే దేవుడు సైడ్కి అన్నమాట, అంటే దేవుడికి కరెక్ట్ ఫేస్ సైడ్కి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. అంటే సైడ్కి కోనేరు అదంతా అటాచ్ ఉంటుంది. అక్కడ స్నానం చేసి అక్కడ దేవుణ్ణి మొక్కుకొని తర్వాత స్వామిని దర్శించుకుంటే వెళ్తారు. కాకపోతే మాకు ఎగ్జామ్ లేట్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల మేము ఏమంటారు ఇంకా ఫస్ట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ కదా మాకు సోషల్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ పెట్టింది. యాక్చువల్గా మాకు 31st ఎగ్జామ్ అయిపోవాలి. మేము 31st నైట్కి వెళ్ళిపోవాలని టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. మాకు తెలీదు రంజాన్ చేంజ్ చేస్తారు అని. సో ఇంకా మాకు ట్రైన్ టికెట్లు వేస్ట్ అయిపోయాయి, ఇంకా అట్లా కూడా వేస్ట్ అయిపోయాయి. ఇంకా బస్లో వెళ్ళిపోయాము మేము. ఇంకా ఫస్ట్ నైట్ అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ నైట్ వెళ్ళిపోతే సెకండ్ నైట్ దర్శనం అయిపోయింది. ఇక్కడికంతా కోనేరు ఉంటుంది, అక్కడ కిందంతా వాటర్ ఉంది. ఇంకా అక్కడ స్వామి టెంపుల్, అక్కడ ఇంకో గోల్డ్ కలర్లో గోపురం ఉంది కదా, అది అక్కడ స్వామి గారి టెంపుల్ ఉంటుంది, వరాహ స్వామి టెంపుల్. అక్కడ వీడియో అలో చేయలేదు, బట్ నేను కొంచెం తీసినట్టున్నా, ఒక క్లిప్ వేస్తాను చూడండి. చాలా రష్ అయితే ఉన్నారు, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మాకు 1 అవర్ అట్లా పట్టింది మేము పోయి దర్శనం చేసుకొని వచ్చేలోపు. కొంచెం రష్గానే ఉన్నారు లోపలంతా. ఇక్కడ స్పెషల్ దర్శనాలు అట్లాంటివి ఏమి ఉండవు, కంపల్సరీ మనం లైన్లో పోవాల్సిందే. ఇక్కడ టికెట్స్ ఏమి దొరకవు, మనము కంపల్సరీ లైన్లో అయితే పోవాలి. లైన్ అయితే చాలా మంది ఉన్నారు, దాన్ని చూసి నేను షాక్ అయిపోయినాను. ఇంకా ఇది కొంచెం చెప్పాను కదా కోనేరు, ఇక్కడ ఉంటుంది వాటర్. ఇక్కడంతా స్నానం చేస్తున్నారు, అక్కడంతా స్నానం చేసి వెళ్తారనమాట దర్శనం చేసుకొని. ఇంకా తిరుపతికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. యాక్చువల్గా మనం చేయాల్సింది ఫస్ట్ ఈయనను దర్శించుకొని దేవుని దర్శించుకోవాలి. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము ఇంకా వెళ్ళిపోయాము. ఒకవేళ మేము 2 days ప్లాన్ వేసుకొని వచ్చాము, ఎందుకంటే మాకు పీజీ ఉంది కదా, అక్క వాళ్ళకి ఫుడ్ మాకు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము తొందరగా అయితే వెళ్ళాము. అన్నం ఫుడ్ అంటే టిఫిన్ తినేసి శ్రీకాళహస్తి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇంకొకరు అయితే యాడ్ అయ్యారు, మా పిన్ని అత్త, మా అత్త, మై ఫ్రెండ్స్. అడిపోయిన తర్వాత మా బాబాయ్ అయితే కారు, మేము పోతున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. మేము ఇప్పుడైతే శ్రీకాళహస్తికి అయితే బయలుదేరుతున్నాము. టిఫిన్ అంతా తినేసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా అత్త వాళ్ళందరూ వచ్చారు. ఇంకా శ్రీకాళహస్తిలో ఎంటర్ అయితేనే వాళ్ళని ఏమంటారో తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే శ్రీకాళహస్తికి అయితే వచ్చాము. ఇక్కడ పూజ చేస్తారు,
ఆ పూజ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అట్లా మేము కూడా వెనకాల చేస్తాము ఇద్దరం కలిసి. ఇంక షాపింగ్ నేను మా అత్త చేస్తాము. పూజ అయితే అయిపోయింది, బయటకు వచ్చాం అంటే షాపింగ్ కూడా చేసుకున్నాము. లోపలైతే ఫోన్ అలో లేదు, సో నేను వీడియో చేయలేదు. ఇప్పుడైతే మళ్ళీ కార్లో పోతాం. ఇంకా మేమైతే ట్రైన్లో వచ్చేసాము, ఇంకా అనంతపురికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ మన అనంతపురికి అయితే వచ్చేసాం గైస్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.